ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. చాలా నీ కళ్ళలో తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డికి 1000 కోట్ల దండాలు. రేవంత్ రెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని మా కొడుకుకి ఇచ్చినందుకు, ఆయన గెలిపించుకున్నందుకు 1000 కోటి వందనాలు. 40 ఏళ్ళ కష్టం అమ్మా, 40 ఏళ్ళ కష్టం. ఈ రోజుది నిన్నటిది మొన్నటిది కాదు, 40 ఏళ్ళ కష్టం మాది. ఇప్పుడు ఫలించింది. రేవంత్ రెడ్డి సార్ దయ వల్ల మాకు అది దక్కింది. ఇప్పుడు అనిపించిందమ్మా నీ కొడుకు ఎమ్మెల్యే అవుతాడు అనిపించింది, కానీ మధ్యలో రాక్షసులు తొక్కేసారు. మా ఆయన తొక్కేసారు, నా కొడుకుని కూడా తొక్కి పండబెట్టాలని చూసారు. కానీ ఆ భగవంతుడు ఒకడు ఉన్నాడు. భగవంతుడు దయ వల్ల, రేవంత్ దయ వల్ల మా కొడుకు గెలిచిండు. చాలు. టికెట్ ఇచ్చినప్పటి నుంచి రోజు దేవుడికి ఏం మొక్కుకున్నావు? గెలవాలనే మొక్కుకున్నాము. గెలవాలి, ప్రజల బాధలు తీర్చాలి. మనం గెలిచందని అయిపోదు మనది. ప్రజలకు వాళ్ళకి ఏమైతే మనం వాగ్దానాలు చేస్తున్నామో అవి కంపల్సరీ తీరవాలి.